సింగర్స్ లైఫ్స్ ఆర్ వెరీ క్రియేటివ్, వెరీ డిఫరెంట్, వెరీ మ్యూజికల్. సో అలానే ఒక వెరీ ఫేమస్ పాపులర్ మ్యూజికల్ సింగర్ మనతో ఉన్నారు, కారుణ్య. సో కారుణ్యతో చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాం. ఐఎమ్ ఫీలింగ్ సో ఎక్సైటెడ్. హాయ్ కారుణ్య, హౌ ఆర్ యూ? హాయ్ వెరీ గుడ్, ఐఎమ్ వెరీ వెరీ ఫైన్. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. అందరికి ఎన్టీవీ వ్యూవర్స్ అందరికి కూడా వెరీ వెరీ బిగ్ హాయ్ అండి. చాలా కాలం మీ అందరికి హాయ్ చెప్పి. ఎస్. సో కారుణ్య గారు, ఏం జరుగుతుంది మీ లైఫ్లో? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడికి వెళ్ళలేదండి. యాక్చువల్లీ నేను ఐ హావ్ బీన్ పర్ఫార్మింగ్ రెగ్యులర్లీ ఆన్ స్టేజ్ అండ్ ఐ హావ్ బీన్ డూయింగ్ అ లాట్ ఆఫ్ యూట్యూబ్ కంటెంట్. ఐ హావ్ బీన్ రిలీజింగ్ అ సాంగ్ ఎవ్రీ వీక్ ఇన్ మై యూట్యూబ్ బికాజ్ నేను నా తరఫు నుంచి నా ఓన్ ఒక ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ ఏమైనా చేద్దాం అనుకున్నప్పుడు సో యూట్యూబ్ ఇస్ దేర్. సో ఫర్ దాట్ కాబట్టి పీపుల్ హూ వాంట్ టు ఫైండ్ మీ కెన్ ఆల్వేస్ ఫైండ్ మీ ఇన్ మై ఓన్ ఛానల్ ఎన్సీ కారుణ్య యూట్యూబ్లో అండ్ ఆల్సో మై ఇన్స్టా. యా. సో ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ సోషల్ మీడియా వావ్ అనే ఒక ఫ్యాక్టర్ ఉంది. సో మీకు సోషల్ మీడియా ఎంత హెల్ప్ చేసింది? సోషల్ మీడియా ఈ రోజుల్లో ఇస్ ద ఓన్లీ వే టు స్టే ఇన్ టచ్ విత్ ఫ్యాన్స్. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మనకి కేవలం సినిమాలు మాత్రమే పాటలు కాదు అన్నది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోతుంది మెల్లమెల్లగా. ఎందుకంటే ఇండీ కూడా ఇండీ ఆర్టిస్ట్ వస్తున్నారు, తర్వాత ఆల్టర్నేట్ సాంగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ కానీ మంగ్లీ కానీ వీళ్ళు వచ్చింది బయట నుంచి కదా, రామిరియాల గారు. సో వాళ్ళు వచ్చి ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాలు పాడి దెన్ యూస్. సో బట్ అదర్వైజ్ సోషల్ మీడియా ఆధారంగానే వాళ్ళందరూ ఫేమస్ అయింది. కాబట్టి ఆ రకంగా సింగర్స్కి ఒక రకమైన వాళ్ళ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్కి సోషల్ మీడియా హెల్పింగ్ ఎ లాట్. అండ్ వాళ్ళ ఫ్యాన్స్తో టచ్లో ఉండడానికి, వాళ్ళ పర్సనల్ సైడ్ అండ్ ప్రైవేట్ స్పేస్లో కానీ వాళ్ళ ఆథెంటిక్ సెల్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి సోషల్ మీడియా ఇస్ వెరీ గుడ్. ఒక సాంగ్ మీరు 100 సార్లు పాడినా ఆ సాంగ్ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్, చాలా హ్యాపీ అనిపిస్తది. ఏ సాంగ్ అది? అది చాలా పాటలున్నాయి కానీ ప్రస్తుతం అయితే అందరికీ మంచిగా అనిపించే పాట ఒకటి పాడతాను. బికాజ్ అది 6 నుంచి 60 ఇయర్స్ వరకు అందరికీ ఇష్టమైన పాట. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ, ప్రణవాయ ఢమ ఢమ డమరుకనాదానందాయ, ఓం నమో నిటలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలావరణాయ, ప్రమథాయ ధిమి ధిమి తాండవ కేళీలోలాయ, సదాశివ సన్యాసీ తాపసి కైలాసవసీ, నీ పాదముద్రలు మోసి పొంగిపోయినదే పల్లె కాశీ. సూపర్బ్! అసలు గూస్ బంప్స్ వచ్చేసాయి. ఎంత బాగా పాడారు మీరు. సో నైస్. సో దీంతో ఒకటి అర్థమవుతుందంటే మీరు డెఫినెట్లీ ఒక స్పిరిచువల్ జర్నీలో ఉన్నారు. వాట్ ఈస్ దట్ స్పిరిచువల్ జర్నీ? బేసిక్గా ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ టు హ్యావ్ దట్ స్పిరిచువల్ సైడ్ అండి. ఎందుకంటే ఈ రోజులో విత్ ఆల్ ద నాయిస్ దట్ వీ హ్యావ్, ఎస్పెషలీ సోషల్ మీడియా, సో వీ ఆల్ నీడ్ టు హ్యావ్ దట్ కామింగ్ ఎఫెక్ట్ ఇన్ అవర్ లైఫ్. సో తప్పకుండా అందరికీ ఏదో ఒక స్పిరిచువల్ జర్నీ ఉండాలి, మెడిటేషన్ ఏదో ఒకటి. సో ఆ రకంగా నేను కూడా నా వంతు కృషి నేను చేసుకుంటున్నాను. అండ్ తప్పకుండా మన స్పిరిచువల్ జర్నీ మనకి ఇట్స్ వెరీ ప్రైవేట్ స్పేస్. సో అది అలానే ఉంచుకోవాలి. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దాట్. బట్ ఐ అడ్వకేట్ ఫర్ ఇట్. తప్పకుండా అందరూ కూడా వాళ్ళ ఓన్ టైంలో కనీసం ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ వాట్ ఎవర్ టైమ్ దే హ్యావ్ టు కీప్ ఇట్ అసైడ్ జస్ట్ టు మెడిటేట్ అండ్ జస్ట్ టు లుక్ ఇన్ సైడ్ దాన్ అవుట్ సైడ్, అంతే. బిఫోర్ స్పిరిచువల్ సైడ్, ఆఫ్టర్ స్పిరిచువల్ సైడ్ అసలు మీలో వచ్చిన మార్పు ఏంటి? తప్పకుండా ఐ బికేమ్ కామర్ అండి. కామ్ అండ్ ఆల్సో మనకి రకరకాల థాట్స్, ఐడల్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు కదా, అలా ఉండదు. హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ యూ ఆల్సో గెట్ అ లాట్ ఆఫ్ కంటెంట్మెంట్. చాలా తృప్తిగా ఉండడం అలవాటు అవుతుంది. నో మ్యాటర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యూర్ లైఫ్, సో యూర్ ఆల్వేస్ ఇన్ ద సేమ్ స్టేట్ ఆఫ్ కంటెంట్మెంట్. అండ్ అది ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత చాలా బాగుంటుంది. నో మ్యాటర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ యూర్ ఆల్వేస్ హ్యాపీ. సింగర్స్లో ఎవరు మీ ఫ్రెండ్స్? ఎవరితో మీ జర్నీ షేర్ చేసుకుంటారు? మీ ఫన్ టాక్స్, మీ సింగింగ్ ఎవరితో ఎక్కువ షేర్ చేస్తారు మీరు? సో మీరు ఒకప్పుడు కాక్టైల్ అనే సినిమా వచ్చింది. ఇప్పుడు కాక్టైల్ 2 వస్తుంది పైగా. సో ఐ మైసెల్ఫ్ అండ్ గీత, మాళవిక, వీ కాల్ అవర్ సెల్స్ కాక్టైల్. అండ్ నేను మొన్న పండికా షోలో కూడా చెప్పాను. సో మేము ముగ్గురం అనమాట, వీ హ్యావ్ బీన్ ద థిక్కెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ద లాంగెస్ట్ టైం. నేను మాళవిక అయితే స్టార్టింగ్ ఫ్రమ్ 1994 పాడుతా తీగలో మేము ఇద్దరం గెలిచినప్పటి నుంచి. దెన్ గీత జాయిన్ ఇన్ మణిగారి షోస్ అప్పుడు. అండ్ అప్పటి నుంచి వీ హ్యావ్ బీన్ ద థిక్కెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్. సో మాకు గ్రూప్ ఉంటుంది, ఇన్స్టాలో గ్రూప్ ఉంటుంది, వాట్సాప్లో గ్రూప్ ఉంటుంది. సో ఏది ఉన్నా కూడా మేము షేర్ చేసేసుకుంటూ ఉంటాం విపరీతంగా. ట్రావెల్ చేస్తారా? ట్రావెల్ చేసేంత ఎక్కడండి, ముగ్గురు స్కెడ్యూల్స్ అలా కలిసి మేము కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఒక డేట్ ఫిక్స్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో బట్ స్టిల్ వీఆర్ గ్రాబింగ్ టైం.
సో అదనమాట. ఎప్పుడు ఇంకా ట్రావెల్ ఎప్పుడు చేయలే. Okay, when it comes to your hairstyle, is it a deliberate attempt or you like long hair? నేను ఒకప్పుడండి ఐ హ్యావ్ డన్ ఆల్ కైండ్స్ ఆఫ్ హెయిర్ ఫ్రమ్ మై 20s. ఇన్ దీస్ 20 years ఐ హ్యావ్ డన్ షార్ట్ హెయిర్, బస్ కట్స్, ఆల్ అండ్ డిఫరెంట్ కలర్స్. ఐ హ్యావ్ గాన్ క్రేజీ. ఐ హ్యావ్ హ్యాడ్ అన్ ఆఫ్రో. సో ఇప్పుడు ఐ హ్యావ్ జస్ట్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దిస్. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ దిస్. ఇది ఎన్నాళ్ళు ఉంటుందో మళ్ళీ తెలియదు. సడన్గా ఏమైనా మూడ్ మారిపోతే మళ్ళీ ఐ జస్ట్ గో విత్ అ షార్ట్ హెయిర్ కట్. ఫర్ నౌ it's been this for almost a year now, and I'm happy with this because it just gets the looks whenever I'm on stage. Okay, I wish you all the happiness. In this happy note, one final song from you. Sure. మీ అందరి కోసం ఏకాంతంగా ఉన్నా, ఎందరి మధ్యన ఉన్నా, నీకై నేను ఆలోచిస్తున్నా, ఏ పని చేస్తూ ఉన్నా, ఎటు పయనిస్తూ ఉన్నా, నిన్నే నేను ఆరాధిస్తున్నా, ఎన్నెన్నో కళ్ళు నా వైపే చూస్తూ ఉన్నా, నిలువెల్లా కళ్ళై నీ కోసం చూస్తూ ఉన్నా, ఎన్నెన్నో పెదవుల పిలుపులు వినిపిస్తున్నా, నీ పెదవుల పలుకుల కోసం పడి చస్తున్నా, నా తనువంతా మనసై ఉన్నా, ఏకాంతంగా ఉన్నా, ఎందరి మధ్యన ఉన్నా. Lovely. It was lovely talking to you. Wish you all the best. చూసారు కదా, దాట్ వాస్ కారుణ్య ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎన్టీవీ. సో ఆయన ఏకాంతంగా ఉంటారు, పబ్లిక్లో ఉంటారు, ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. దట్స్ ఆల్ అబౌట్ కారుణ్య. కెమెరామెన్ అలీతో తరుణ, ఎన్టీవీ హైదరాబాద్.